పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. జూన్ 20 నుంచి జూన్ 30వ తేదీ వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఫలితాలేంటి, పరిహారానికి ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారనే విషయాన్ని ప్రముఖ జ్యోతిష శాస్త్రవేత్త, ఆధ్యాత్మికవేత్త, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహర్ శర్మ గారి మాటలు తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, కర్కాటక రాశి వారికి ఈ జూన్ 20 నుంచి 30వ తేదీ వరకు ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశి వారికి ప్రధానంగా గమనించుకుంటే లగ్నంలోనే అనగా రాశిలోనే గురు శుక్రుడు, వ్యయస్థానమందు రవి బుధులు, లాభస్థానమందు కుజుడు, అలాగే నవమ స్థానమందు శని, అష్టమందు రాహువు, అలాగే ద్వితీయమందు కేతువు. గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి శుక్రుడు చాలా యోగించబోతున్నాడమ్మా. అంటే సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, హుందాగా కనబడడానికి విలువైన వస్తువులు, అలాగే దుస్తులు కొనుగోలు చేస్తారు, గృహోపకరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అయితే రాశిలోనే స్థితి పొందినటువంటి గురుగ్రహ ప్రభావం వల్ల అనుకున్న పనులు అంత తొందరగా కాకపోవడము, అలాగే కొద్దిగా ఊబకాయం లాగా వెయిట్ పెరగడం లాంటివి, తీపి పదార్థాల యందు ఆసక్తి, ఇవన్నీ ఉంటాయి. అయితే కర్కాటక రాశిలో జన్మించినటువంటి ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడితే తప్ప శుభ ఫలితాలు పొందలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కొన్ని కన్ఫ్యూజన్ స్టేటస్ వస్తుంటే ఎక్కడ మనం జాయిన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన, ఏ సంబంధించినటువంటిది తీసుకోవాలి, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇలా కన్ఫ్యూజన్ స్టేటస్లోనే విద్యార్థులకి కాలం గడుస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి గనక చూసుకున్నట్లయితేనమ్మా ప్రధానంగా రవి అనుగ్రహం సంపూర్ణంగా లేదు. ఈ కారణం చేత దూర ప్రాంతానికి బదిలీ అవకాశాలు కానీ, లేకపోతే అకాలమైనటువంటి విరోధాలు తోటి ఉద్యోగస్తులతో కలగడం కానీ జరుగుతాయి. అలాగే ప్రధానంగా వ్యాపారం కూడా సాధారణంగా ఉంటుంది. ఈ సమయంలో ఎవరికి డబ్బులు నమ్మి అప్పుగా ఇవ్వకూడదు, అనుకూలము లేదు. అలాగే స్పెక్యులేషన్స్ అంటే స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా అద్దె లేదా వడ్డీ ఎక్కువగా వస్తుందని ఆశతో పడి ఇవ్వడము, ఇట్లాంటివి చేయకూడదు. దీనివల్ల కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. మిగతా కనుక చూసుకున్నట్లయితే వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కగా వివాహ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఇంకా మంచి యోగము అన్నప్పుడు చూసుకుంటే శుక్రుడు యోగిస్తున్నాడు, కుజుడు కూడా యోగిస్తున్నాడు, శని కూడా సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలనే ఇస్తాడమ్మా. అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటిది ఈ యొక్క భాను సప్తమి మరియు ధూమావతి జయంతి జూన్ 22వ తారీఖు రోజున వస్తున్నాం. ఈ ధూమావతి జయంతి సందర్భంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగితే ఇప్పుడు మనం ఏ కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ పోవాలని అడగాలి. కాబట్టి ఆ యొక్క మనిషి విద్య కావచ్చు, వివాహం కావచ్చు, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశులు జన్మించిన వారికి శనిదోష నివారణ పూజలు, హోమాలు, ముఖ్యంగా ధూమావతి హోమము, బగడాముఖి హోమం, ప్రత్యంగిర హోమములు జూన్ 22వ తారీఖు సాయంకాలం 7 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో సాయంకాలం జూన్ 22వ తారీఖు 6 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇప్పుడు ఎవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల నివారణ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల కలుగుతుంది. అవకాశం ఉన్నవాడు సాయంకాలం 6 గంటల లోపల జూన్ 22వ తారీఖు నాడు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక గొప్పదైనటువంటి విశేషం ఏంటంటే ఈ కుజగ్రహ ప్రభావం అనుకూలంగా ఉంది. దీనివల్ల చేస్తున్నటువంటి ఉద్యోగంలో అంటే నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించడం కష్టం, కానీ మామూలుగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అలాగే వాళ్ళకి కొంత కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అందువల్లనే ఈ అసూయ వల్లనే తోటి ఉద్యోగస్తులతో మాట పెరుగుతుంది. ముఖ్యంగా రైతులకి చాలా మంచి సమయం, మంచిగా పంటలు పండడానికి అనుకూలము, చక్కటి పంట పండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి
మంచి శుభ ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశి వారు పొందుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా చక్కగా యోగంగా ఉంటుందని చెప్పవచ్చు అమ్మ. కాకపోతే సమస్యలు అనేటువంటివి కర్కాటక రాశి వారికి సహజంగానే ఉన్నాయి. శుక్రుడు అలాగే కుజుడు తప్ప మిగతా గ్రహాల అనుగ్రహం లేని కారణం చేత కాస్త ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. గురువుగారు, కర్కాటక రాశి వారికి కొన్ని దోష పరిహారాలు, ప్రత్యేక పూజల గురించి కూడా మీరు చెప్పారు. అలాగే ఇంట్లో చేసుకోదగ్గ నివారణ మార్గాలు ఏమైనా ఉంటే సూచిస్తారా? ప్రధానంగా ఒక్క గురుగ్రహం అనుగ్రహం వీళ్ళకి కలిగిందనంటే అన్నీ మంచి జరుగుతాయమ్మా. అలాగే సర్పగ్రహాలైనటువంటి కుజుడు చాలా బలంగా ఉన్నాడు, ఒకటి మంచిది. అలాగే ఈ రాహుకేతుల యొక్క ప్రభావం కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. అంటే ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, దత్త అష్టకము రోజుకి 3 సార్లు పఠించాలమ్మా. అవకాశం ఉంటే రాహుకాలంలో సుబ్రహ్మణ్య స్వామికి మీ యొక్క సంకల్పం నెరవేరాలని అభిషేకం చేస్తే చాలు. మంగళవారం నాడు చేయండి అమ్మా. తప్పకుండా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో వాళ్ళ కష్టాలన్నీ ఈ నెలలో ఏదైతే ఇబ్బంది పడతారో ఆ నెలలో వారికి కష్టాలు దూరమయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు.